1500 టీఎంసీలు వస్తే 1,50,00,000 ఎకరాలకు మేము నీళ్లు అందించుకోగలుగుతాం. మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అభ్యంతరాలను మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 saying that Godavari River Management Board has to address Godavari issues, Krishna River Management Board has to address Krishna River Management Board issues. Officers level committee, minister level committee, chief minister level headed by Jal Shakti minister. ఈ అప్రోప్రియేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఈ అప్రోప్రియేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాల్సింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలో లోపం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ.
వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం. అదే చేస్తున్నాం మేడం, కాదా? సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళని ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. అలాగే సార్, మీరు ఎన్డీఏలో మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. కేసీఆర్ను బదనాం చేయాలి, చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచర్లను ఆపాలని కాదు, బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ, నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడింది 1000 టీఎంసీలు గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత తీసుకో అంటావు. నిన్న నీ ఇంజనీరే ఆయన ఎవరో ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఐ థింక్ డిడి గోదావరి, ఆయన సుబ్రహ్మణ్య ప్రసాద్, నేను చూస్తూ ఉంటే వీడియోలో. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? సార్, తెలంగాణ రాష్ట్రము 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది. అందులో 946 టీఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అంత స్పష్టంగా చెప్పిండ్రు. నువ్వు 1000 ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటం ఏందాను? నువ్వు చంద్రబాబు, ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడు ఇచ్చేది?